వశీకరణ అంటే ప్రధానంగా వశీకరణ ఏంతో చేస్తారు సార్? చూడండి, నిజంగా చెప్పాలంటే వశీకరణకున్న అర్థం వేరే, ఇప్పుడు మనలో తీసుకుంటుండేది వేరే. వశీకరణం అంటానే స్త్రీ వశీకరణము, పురుష వశీకరణ కిందికి వెళ్ళిపోతున్నారు. ఓకే. అంటే మేజర్ కంటెంట్, మేజర్ మోట అదే అనమాట. స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం. అది కాదు వశీకరణం అంటే. వశీకరణం అంటే ఇప్పుడు మీకు ఇది లేదు, దానిని ఎట్లా మనము వశీకరణం ఆకర్షణ చేసుకోవాలి అనేది మెయిన్ కంటెంట్ ఉంటుంది దాంట్లో. కానీ అది సైడ్కి వెళ్ళిపోయి ఇప్పుడు స్త్రీ పురుష వశీకరణం వచ్చేసింది. స్త్రీ పురుషులు ప్రత్యేకంగా వశీకరించబడాలా అనే టాపిక్స్ ఉంటాయి తంత్రశాస్త్రంలో, కానీ మేజర్ మోట అది కాదు దాని లక్షణం. అంటే అది క్రియేట్ అయ్యేది ఒకందుకు, యూస్ చేస్తుండేది ఒకందుకు. అంటే ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి ధనం గురించి, ధనమే కాదండి, మనకి ఎనీథింగ్. ఈ వశీకరణం గురించి వస్తే మనకు షట్క్రియలు అంటారు. అంటే 6 ఉంటాయి. వశీకరణము, విద్వేషణము, స్తంభనము, మారణము, శాంతి, ఉచ్చాటన, పలాయన, ఇట్లాంటి క్రియలు ఉంటాయి. వీటిని ఉపయోగించి మనం ఏదైనా కానీ డిస్ట్రాయ్ చేయొచ్చు, ఇంకా ఏదన్నా చేయొచ్చు అనమాట వాళ్ళని. ఆ క్రియల్లో భాగంగానే ఈ వశీకరణం అనేది ఉంటుంది. రైట్. ఇందాక మనము సంబంధాల గురించి మాట్లాడుకున్నాం కదా సార్, అందులో భాగంగానే ఈ సెకండ్ మ్యారేజెస్ కదా, మీకు దగ్గర కూడా వచ్చే ఉంటాయి ఇలాంటి కంప్లైంట్స్ బాగా. సో ఈ సెకండ్ మ్యారేజ్ కూడా, ఎందుకంటే ఇందులో కూడా ఈ జాతక ప్రకారంగా జరుగుతాయా, లేకపోతే మనిషి ఏమంటారు టెంప్ట్ అవ్వడం కానీ, లేకపోతే అట్రాక్ట్ అవ్వడం జరుగుతుందా? ఏమై ఉండొచ్చు మీ మాటల్లో? సెకండ్ మ్యారేజ్ అనేది కూడా ఇందాక మనం చెప్పిన జాతకరీత్యా ఉంటుందంటే శుక్రదోషం, ద దోష గివెన్ బై ప్లానెట్ వీనస్, ఇది ఉన్నప్పుడు అబ్బాయిలకి. అమ్మాయిలకైతే గురుదోషం. మళ్ళీ ఆ జూపిటర్ ఎవరితో కలిసి ఉంది అనే దాన్ని బట్టి, సప్తమ స్థానాన్ని 7th హౌస్ అంటారు, దాన్ని బట్టి నిర్ణయం చేయడం అనేది జరుగుతుంది. దీన్నే ద్వికలత్ర యోగం అంటారు, కొన్నిసార్లు బహుకలత్ర యోగం అంటారు. ద్వికలత్ర యోగం అంటే జస్ట్ ఇంకొక మ్యారేజ్ అయిపోయి బంద్ అయిపోతారు. ఇప్పుడు నాకు ఎన్ఆర్ఐ క్లయింట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసిన ఏమంటే, ఏమంటే ఒకటి అయిపోయింది, ఇంకొకటి చేసుకున్నాను, నవ్ ఐఎమ్ హ్యాపీ అంటారు అనమాట. కొంతమంది 3 అయిపోయి ఉంటాయి, 1 ఫస్ట్ బ్రేక్, సెకండ్ బ్రేక్, థర్డ్ బ్రేక్, ఇప్పుడు 4th కోసం. అంటే అంత దట్ ఈస్ ద వెరీ టఫెస్ట్ సిచ్యువేషన్ అనమాట. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దీస్ ప్లానెట్స్. సో బ్రహ్మ గారి కాలజ్ఞానం అందరికి తెలిసిన విషయమే. సో ఆయన ఏం చెప్పారో రాను రాను ఒక్కటిగా అన్నీ నెరవేరుతున్నాయి. అందులో భాగంగా ఈ బ్రదర్స్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ ఆయన చెప్పినట్టే ఇప్పుడు ఇండియాలో ఆర్ హైదరాబాద్ జరగకపోవచ్చు, బట్ మనం వింటూనే ఉన్నాం బ్రదర్ అండ్ సిస్టర్, పొద్దున అన్న తమ్ముళ్ళు, నైట్ అయితే ఇలాంటి రిలేషన్స్ లోకి అడుగు పెడుతున్నారని. సో అది ఎలాంటి గ్రహస్థితికి చెంది ఉంటది, ఇలాంటి వారు ఎలా అట్రాక్ట్ అవుతారు? ఇలాంటి గ్రహస్థితికి మేజర్ కారణం కుజశుక్రులు అండి. కుజశుక్రులు ఎస్పెషల్లీ ఇన్ 8th పొజిషన్. ఓకే. టోటల్ 12 హౌసెస్ లేదా 12 పొజిషన్స్. ఈ కుజుడు శుక్రుడు అనే వాళ్ళకి 8వ ఇంట్లో ఉంటే మ్యాక్సిమం, అంటే కుజ శుక్రుల గురించే చెప్తున్నా, మిగతా గ్రహాలు కూడా మళ్ళీ చూడాలి మనం, ఉంటే ఇట్లాంటి నేచర్ వచ్చేస్తుంది. అది ఎయిదర్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా. మీరు వేశ్యలని వినింటారు, వీళ్ళకి ఎక్కువగా 8th హౌస్ కుజుడు డీల్ చేస్తూ ఉంటాడు. అట్లాంటి వాళ్ళు వేశ్యావృత్తిలోకి వెళ్ళిపోతారు. అంటే ఇంకా రిమైనింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, బేసిక్ లెవెల్లో చెప్తాను. ఆర్థికంగా అవ్వచ్చు, లేదా ఇంకోటి అవ్వచ్చు. ఆ ఫ్యాక్టర్స్ కాదు, హోరోస్కోప్ పరంగానే నేను ఏదైనా హోరోస్కోప్ పరంగా చెప్తాను. అంటే ఎలాంటి ఉండొచ్చు కొంచెం డీటెయిల్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లగ్నానికి, ఏదో ఒక లగ్నానికి 8వ ఇంట్లో కుజుడు ఉన్నాడు, ఒక లేడీ. ఇప్పుడు ఈ మధ్య కాల్ బాయ్స్ కూడా వస్తున్నారు, లేటెస్ట్ కాల్ బాయ్స్ వస్తున్నారు. వీళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళ 8th హౌస్ చెక్ చేయాలి. ఇట్స్ సో సింపుల్, మీరే ఆన్లైన్లో ఉంటుంది, దాన్ని చేస్తే మీకు అది చార్ట్ వస్తుంది, దాంట్లో 8th హౌస్ చెక్ చేసుకోండి. మీ నేచర్ మీకు తెలిసి ఉంటుంది కదా, అక్కడ సేమ్ అదే రిఫ్లెక్షన్ ఉంటుంది అక్కడ మిర్రర్ లాగా. 8th హౌస్ చెక్ చేసుకోండి. అందులో కుజుడు యొక్క ఆస్పెక్ట్ దృష్టి ఉన్న మీకు ఆ సెక్సువల్లీ మీరు చాలా ఎనర్జైజ్డ్గా ఉంటారు అనమాట. కొంతమంది పర్వర్టింగ్ నేచర్ ఉంటుంది చూడండి, ఇక చచ్చిపోతుంటారు, వాళ్ళకైతే కుజుడు రాహుతోటి ఉంటాడు. సో ఇలా మనం నంబర్ ఆఫ్ చెప్పుకోవచ్చు. వాళ్ళ యొక్క నేచరే ఎంత వరెస్ట్ టు ఎట్లాంటిది అనేది
ఎయిత్ హౌస్ ఎందుకు ఎయిత్ అంటున్నానంటే దట్ ఈస్ సీక్రసీ హౌస్. సీక్రసీ హౌస్ అన్నమాట. అంటే రహస్యాలన్నీ ఆ 8వ ఇంట్లోనే ఉంటాయి. అట్లాంటి కుజుడు అనేవాడు అక్కడ ఉన్నప్పుడు ఈయన కామానికి అధిపతి కుజుడు. అందుకే ఇప్పుడు మనకు కుజుడే పరిపాలిస్తున్నాడు ఈ ఉగాది నుంచి. ఈ క్రోధినామ రాజు కుజుడు. అప్పుడు ఏమైందంటే కామం విచ్చలబిడవుతుంది. అవునవును, కుజుడు ఈజ్ ఈక్వల్ టు కామం. మోస్ట్ కేసెస్ అవే చూస్తున్నాం ఈ ఇయర్ లో, రైట్? ఎందుకంటే ఆయన రాజుగా ఉన్నాడు. యథా రాజా తదా ప్రజ అంటారు కదా, అట్లా రాజుకి ఏ లక్షణాలు ఉంటాయో ఈ సంవత్సరం అంతా కూడా కామం విశృంఖలంగా వ్యాప్తి. అంటే ఈ సంవత్సరం అంతా కూడా అట్లా ఆయనే పరిపాలన. ఇది నవనాయకులు అంటారు. నవనాయకుల నిర్ణయం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఇప్పుడు ఈ సంవత్సరానికి కుజుడు రాజు. రైట్. సో అందులో భాగంగా సార్ మీరు ఇందాక అన్నట్టు ఈ సంవత్సరంలో అలాంటి కేసెస్తో పాటు ఆత్మహత్య కేసులు కూడా. సో నేను ఈ 2024 స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్ని కేసులు చూశానంటే ఆత్మహత్య అంటే అబ్బాయి ఫోన్ చేయలేదని సూసైడ్, అబ్బాయి ఏడుపిస్తున్నాడని సూసైడ్, ఇంట్లో ఒప్పుకోలేదని సూసైడ్. సో చిన్న చిన్న రీజన్సే చాలా ఎన్ని కేసెస్ అంటే ఈ 5 నెలలు 100 చూసాం. అంటే దీంట్లో ఏ వాళ్ళది ప్రభావం ఎక్కువ ఉంటుంది సార్ జాతక పరంగా? ఎలాగా మనం ఆత్మహత్యల దగ్గరికి పోవాలంటే చంద్రుడి దగ్గరికి వెళ్ళాలి. చంద్రుడు ప్లానెట్ మూన్, నవగ్రహాల్లో చంద్రుడు ఉంటాడు కదా. సో ఆయన చాలా ఎక్కువ ఇది చేస్తాడు. ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు అనమాట. ఇప్పుడు మనస్సే కదండి ఫస్ట్ ఫీలింగ్ ఇచ్చేది. ఈ జీవితం వేసి చచ్చిపోదామని ఫస్ట్ మనసులోనే థాట్ పుడుతుంది. ఎగ్జాక్ట్లీ. దానికి అధిపతి చంద్రుడు అనమాట. ఈయన పొజిషన్ని బట్టి వీడు ఆత్మహత్య చేసుకుంటాడు ఏదనేది అర్థమైపోతుంది. ఎస్పెషల్లీ చంద్ర రాహు చంద్రకేతువుల కాంబినేషన్ ఎప్పటికైనా కానీ డేంజర్ ఇస్తాయి. మిగతా ప్లానెట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ ఇక్కడ. ఇప్పుడు కుజుడు కామానికి, చంద్రుడు మనస్సుకి. సో ఎప్పుడైతే చంద్రుడు, అందుకే చూడండి మీరు ఆత్మహత్య చేసి ఇప్పుడు లేటెస్ట్గా ఆయన కపుల్ చచ్చిపోయారు కదా చందు గారు, వాళ్ళ జాతకం కూడా చూడండి. చంద్రునికి సంబంధించిన ఇప్పుడు దశల్లో ఎక్కడో ఒక ఇప్పుడు నేను చెప్పినట్టు జరుగుతూ ఉంటాయి. మనకు తెలియదు వాళ్ళ హొరోస్కోప్, కానీ నా అంచనా వాళ్ళే కాదు, ఎంత పెద్ద సెలబ్రిటీలు కానీ ఎవరన్నా కానీ ఇప్పుడు ఇప్పుడు మనం పిలుచుకుంటుంటాం కదా వీళ్ళందరినీ, వీళ్ళంతా కూడాను వాళ్ళ జాతకాల్లో చంద్రుడు పొజిషన్ సరిగ్గా లేని వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. దానికి మరి అగ్నికి ఆజ్యం పోసినట్టు ఈ చంద్రుడు ఏ గ్రహాలతో ఉంటాడు అనేది కూడా చూడాలి. ఎస్పెషల్లీ కేతువుతో రాహుతో ఉన్నప్పుడు వెరీ 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 బ్యాడ్ రిజల్ట్ ఉంటాయి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.